హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఇప్పుడైతే జింగి నేమ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సీ ఫుడ్కి వెరీ ఫేమస్ అనమాట. యాక్చువల్లీ ఈ క్రేవింగ్స్ ఎందుకు వచ్చాయి అంటే, మా పిల్లల స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని వెళ్ళి వస్తుంటే ఈ సైడ్ పోస్టర్ చేసింది ఈ ప్రాబ్లం. ఆ పోస్టర్ చూసి మా పిల్లలు మా వారు టెంప్ట్ అయిపోయి క్రేవింగ్స్ వచ్చి ఇది ఎక్కడుందో వెళ్దాం పదా అని స్టార్ట్ అయ్యారు. సో నియర్ బై పక్కనే ఉంది. లొకేషన్ అయితే తీసుకున్నాం, వచ్చేసాం. జింగి సీ ఫుడ్ లవర్స్ అనమాట. సీ ఫుడ్ రెస్టారెంట్ అని ఉంది. అంబియన్స్ చాలా నీట్గా ఉందన్నమాట. ఐ థింక్ సో న్యూలీ లాంచ్డ్ అనుకుంటా. ఐ థింక్ 6 months to 1 year లోపే. అంబియన్స్ నీట్గా ఉంది అండ్ ఫుడ్ కూడా డెలిషియస్గా ఉంది. చిన్నగా సింపుల్గా నీట్గా ఉంది. ఐ లవ్ జింగి. చూసారా, ఈ బోట్ ఒకటి ఇలా సెటప్ చేశారు బయట లాన్లో. అండ్ అది ఫిషెస్ కూడా అదిగో గ్రీన్ కలర్ మ్యాట్ వేసారు కదా, దాని కింద ఫ్రెష్గా క్లీన్ చేసి అప్పటికప్పుడే చేసిస్తున్నారు. నిల్వ కూడా ఉండట్లేదు ఫుడ్. అండ్ లాన్ సిట్ అవుట్ ఈవినింగ్ టైమ్స్లో అయితే బాగుంటుంది. అండ్ ఇది ఇట్లా ఎంట్రన్స్ అయిపోయినప్పుడు లాన్లో అంతా వుడ్తో సిట్ అవుట్స్ వేశారు. అండ్ మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వెళ్ళాం కాబట్టి లోపల ఏసీ హాల్ ఉంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే టెర్రస్ పైన కూడా ఉందన్నమాట. సో ఇలా ఎంటర్ అవ్వగానే సీ ఫుడ్ థీమ్కి సింబాలిక్గా ఎక్వేరియంస్ పెట్టారు. ఎంట్రీలో ఒకటి అటు ఒకటి ఇటు అయితే అదిగో చూసారా, ఫిషెస్ 2 sides పెట్టారు ఎక్వేరియంస్. వీళ్ళు సీ ఫుడ్ థీమ్ తీసుకోవడమేమో కానీ ఆల్మోస్ట్ థీమ్కి తగ్గట్టుగా ఇంటీరియర్ అండ్ డెకర్ ఐటమ్స్ అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే మనం చూస్తాం కదా మెనూ కూడా ఫిష్ షేప్లోనే డిజైన్ చేశారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. అంబియన్స్ బాగుంది. ఇగో ఈ వాల్స్ మీద థీమ్స్ కూడా క్రాబ్, ఆక్టోపస్ ఇలాంటి డిజైన్స్ వేయించారు. అండ్ టేబుల్ కూడా చూసారా, డిఫరెంట్గా వుడ్తో ఎలా షేప్స్ వచ్చాయో అలా ఉన్నాయన్నమాట. అదిగోండి టేబుల్ షేప్స్ చూసారా, యూనిక్గా ఉంది. అదిగోండి మెనూ చూసారా, సేమ్ ఫిష్ షేప్లోనే మెనూ కార్డ్ కూడా డిజైన్ చేశారు. సీ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీసే ఉన్నాయి. ఫిష్, క్రాబ్, ఫ్రాన్స్ అండ్ చికెన్, మటన్ ఆల్సో ఈజ్ దేర్. మేమైతే సూప్ ఆర్డర్ చేసాం, కొరియాండర్ సూప్. యా నైస్, చాలా బాగుంది, యమ్మీ అంటున్నాను. చూసారా, నెక్స్ట్ అయితే చిల్లీ ఫిష్ అని చెప్పారు. చిల్లీ ఫిష్ కూడా టేస్టీగానే ఉంది. సీ ఫుడ్ ఫిష్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. కొరమేను ఫిష్తోనే తయారు చేశారనమాట. అండ్ చెప్పాలి అంటే నాకు యాంబియన్స్ బాగా నచ్చింది. బాగా కూల్గా బాగుంది, నీట్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ సీ ఫుడ్డే కదా, చికెన్ మటన్ జోలికి వెళ్ళడం ఎందుకని మళ్ళీ ఫ్రాన్స్ బిర్యానీ చెప్పారు. సో ఫ్రాన్స్ కూడా చాలా పెద్ద ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్సే. బిర్యానీ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి మాక్టైల్స్ దగ్గరికి వచ్చారు. బ్లూ లగూన్ అండ్ ఇది మింట్ అనుకుంటా. సో అవి కూడా కానిచ్చేసారు.